నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఆల్మోస్ట్ 6 years బ్యాక్ అనుకున్నా, కానీ స్టార్ట్ చేయలే. తర్వాత కోవిడ్ లాక్డౌన్ పడినప్పుడు తెలుగులో ఫ్యాషన్ మీద కంటెంట్ ఏం లేదు కదా, అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ స్టార్ట్ చేయలే. అదే లాక్డౌన్ పీరియడ్లో గణేష్, అజయ్ అని చాలా మంది ఫ్యాషన్ మీద కంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ నేను అప్పటికీ స్టార్ట్ చేయలే. 1 year బ్యాక్ నేను స్టార్ట్ చేశా. నువ్వు కూడా అలాగే ఏదైనా పని స్టార్ట్ చేద్దాం అనుకుని కూడా స్టార్ట్ చేయలేకపోతున్నావు కదా. దానికి 3 main reasons చెప్తా. ఆ రీజన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా చెప్తా. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడు. రీజన్ నెంబర్ 1, దీన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అని అంటారు. అందరూ ప్రపంచంలో ఉండే అంతా నిన్నే చూస్తున్నారు. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా, నువ్వు ఏ ఎంబారసింగ్ మూమెంట్ చేసినా దాన్ని గుచ్చి గుచ్చి మళ్ళీ నీ లైఫ్ లో తెస్తారు. నువ్వు బాగా ఎంబారెస్ ఫీల్ అవుతావు, నువ్వు బాగా భయపడతావు అని నువ్వు ఫీల్ అవ్వడాన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. అంటే జస్ట్ ఒక థియేటర్ లో ఒకటి మీద స్పాట్లైట్ పడి ఆ స్పాట్లైట్ లో ఉండే వాళ్ళని మాత్రమే ఆడియన్స్ అంతా చూస్తూ ఉంటారు కదా. సేమ్ అలాగే నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నీ లైఫ్ లో ఏం జరిగినా అవతల వాళ్ళు నిన్ను తప్పు పడతారు, అంటే నువ్వు ఏ చిన్న తప్పు చేసినా నీ మీద పడతారు అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. దట్ ఈస్ కాల్డ్ స్పాట్లైట్ ఎఫెక్ట్.